నమస్తే మై డైలీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెలర్. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో ఉన్న మ్యాథ్రి క్యాబ్ తోలుతుంటాను. సో ఇప్పుడు కూడా చెప్తున్నా, ఊబర్ అనేది జస్ట్ ఫ్లోలో వచ్చేసి ఉంటుంది, దాన్ని ఎక్కువ యూజ్ చేయను, జస్ట్ వాడుకుంటాను ఏంటని అంటేను. సో మనమైతే డ్యూటీ చేయక వారం రోజుల పైన అవుతుంది. చాలామంది ఫోన్లు చేస్తున్నారు, చాలామంది మెసేజ్లు చేస్తున్నారు. ఎక్కువ శాతం ఫోన్లు చేసినారు, మెసేజ్లు చేసినారు. బట్ నేను ఇంకా ఉన్న సమస్యను చెప్పుకున్నా. మన సమస్య ఏంటో మీకు తెలుసు కదా. నాకు ఈ వీడియోలు తీసే కంటే మంచి పిచ్చా క్లారిటీతో ఉండాలి. ఇన్ని రోజులు అంటే మనము ఎలాగో గడిపేసినాం ఆ డొక్కు మొబైల్తో. అంటే డొక్కు మొబైల్ అని కాదు, వివో చాలా మంచిదేను. బట్ కెమెరా లేదు కదా మనకి. ఫ్రంట్ కెమెరా లేనప్పుడు మనము చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు తీస్తున్నది వచ్చేసి ఫ్రంట్ కెమెరాతో. విషయం ఏంటంటే నేను కొత్త మొబైల్ తీసుకున్నాను, ఓకేనా. అందుకే ఆ పాత మొబైల్ ఇంకా డబ్బులు కొంచెం అడ్జస్ట్ కాక లోన్లోనే తీసుకునేది, అమౌంట్ పెట్టి తీసుకోలేదు. ఇంకో విషయం ఏంటంటే మనకి యూట్యూబ్ నుంచి కూడా అమౌంట్ వచ్చింది, 8400 సంథింగ్ వచ్చింది, ఓకేనా. సో దాన్ని పెట్టే నేను ఫైనాన్స్లో మొబైల్ తీసుకున్నాను, టీవీఎస్ దాంట్లో. ఈ మొబైల్ కాస్ట్ వచ్చేసి 42,000 ఉంది, చూడొచ్చు మీరు బాక్స్ కూడా. సో తీసుకొని అయితే 2 days అవుతుంది. క్లారిటీ ఎలా ఉందో మీరే చెప్పాలి. వాయిస్ కావచ్చు, క్లారిటీ కావచ్చు అంతాను. సో చూడొచ్చు మొబైల్ బ్రాండ్ ఏదనేది కరెక్ట్గా డైరెక్ట్ వివో 30 Pro, ఓకేనా. నాకు కావాల్సిన ఫీచర్లు అన్నీ దీంట్లో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి మంచి ఫ్యూచర్ ఏంటంటే మనకు కావాల్సింది వీడియో ఎడిటింగ్ చేయడానికి. సో అదైతే దీంట్లోనే ఇన్బిల్ట్ ఇచ్చేసినాడు. ఫ్యూచర్లు సూపర్గా ఉన్నాయి. ప్రో కాబట్టి మనం తీసుకోండి. ఎడిటింగ్ చేయడానికి కూడా సపరేట్ యాప్ అవసరం లేదు, దీంట్లోనే ఉంది. మనకి ఎలా కావాలో అలా డిజైన్ చేసుకోవచ్చు. చాలా బాగా ఇచ్చాడు. నేను చెక్ చేస్తామని చెప్పేసి 2 hours వీడియో, అంటే 2 hours మూవీ ఉంటుంది కదా, ఆ మూవీ క్లిప్ యాడ్ చేసిన దీంట్లోకి యాడ్ చేసి మామూలు వీడియోస్ అన్నీ చేసి ఎడిటింగ్ చేయడం కూడా జరిగిందనమాట. ఎడిటింగ్ చేస్తే మళ్ళీ మనకి ప్రాసెసింగ్ ఉంటుంది, ఏదైతే మన కన్వర్టింగ్. సో కన్వర్టింగ్ కూడా పెట్టినాను, బాగా స్పీడ్తోనే అయింది. సో మనకైతే కావాల్సినట్లుగా ఫైనల్గా మొబైల్ దొరికేసింది. ఇంకో విషయం ఏంటంటే ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా రెండు ఒకే కెపాసిటీతో ఉన్నాయి. మనకి 4K 60 ఫ్రేమ్లో వీడియో షూట్ అవుతుంది, ఫ్రంట్ది కావచ్చు, బ్యాక్ కావచ్చు. ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగానే ఉంది ఈ మొబైల్ విషయంలో. అయితే మనకు కావాల్సిన క్వాలిటీతో వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు డే వీడియో ఎలా ఉంది, ఇప్పుడు డే తీస్తున్నా మధ్యాహ్నము, మంగళవారం ఈరోజు. డేట్ వచ్చేసి 6వ తేదీ 8వ నెల 2024 మంగళవారము. ఇప్పుడు విషయం ఏంటంటే మనము 1 lakh టార్గెట్లో భాగంగా పార్ట్ 2 వీడియో, ఓకేనా. రెండవ వీడియో. సో రెండోదంటే 1 అయిపోయింది, 1లో మనం 60,000 మాత్రమే చేసినాము 1 lakh టార్గెట్ దాంట్లో. సో ఇప్పుడు రెండోది పెడుతున్నాం అనమాట, 1 lakh టార్గెట్ వీడియో పార్ట్ 2, ఓకేనా. సో దీంట్లో అయితే మిస్ అవ్వకుండా నేను కంటిన్యూగా డ్యూటీ చేయాలనుకుంటున్నాను. ఇన్ని రోజులు మన కెమెరా లేక ఫ్రంట్ కెమెరాతో తీసేకి అవైలబిలిటీ లేకపోయి ఇప్పుడు బాగా వచ్చింది మంచి మొబైల్. సో మనం దీనికి అప్పు తీర్చాలి, మన ప్రాబ్లమ్స్ చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. కాబట్టి ఇంకా ఫుల్ పని చేయాలి, కష్టపడాలి, బాగా కష్టపడితేనే మనకి ఏదైనా దక్కుతుంది. సో ఇన్ని రోజుల నుంచి మీరు వీడియోస్ పెట్టలేదు కాబట్టి నేను మీకు చూడ్డానికి సో సారీ. ఇంకటి నుంచి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, చెప్తాను. ఇప్పుడైతే చెప్తున్నాను కదా, మనకి మంచి కెమెరా దొరికింది, కెమెరా ఉన్న మొబైల్ దొరికింది మంచిగా. 4K 60 ఫ్రేమ్స్లో ఫ్రంట్ రికార్డ్ అవుతుంది, బ్యాక్ రికార్డ్ అవుతుంది. అదిగాక దీంట్లో చాలా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. డిఎస్ఎల్ఆర్ సంబంధించి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఎలా ఉంటుందో, డిఎస్ఎల్ఆర్ కెమెరా ఉంటుంది కదా, ఆ కెమెరా ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, దీంట్లో కూడా అలాగే చేసుకోవచ్చు. అన్నీ చెక్ చేశాను. ఇంకోటి ఏంటంటే బ్యాక్ కెమెరాకి మనకి కలర్లో మార్చుకోవచ్చు. దీంట్లో రెడ్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, వైట్ ఉంటుంది, అట్లా సంథింగ్ అట్లా ఇంకా జరుపుకుంటూ పోతుంటే లైట్ బ్యాక్ సైడ్ చేంజ్ అవుతుంది. మీరు చాలా మొబైల్స్ చూసింటారు వీడియో షార్ట్స్లో, వేరే వాళ్ళు అప్లోడ్ చేసిన దానిలో. సో సేమ్ దీంట్లో కూడా అలాగే ఉంది. చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. మనకు కావాల్సింది ఫైనల్గా మొబైల్ అయితే దొరికేసింది. సో వీడియో కూడా బాగా లెంత్ అయిపోతుంది, ఇంక ఇదంతా చాలా రోజుల తర్వాత పెడుతున్నాను కాబట్టి చెప్పాల్సిన విషయం అంతా చెప్పేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఇంకా చూసారనుకుంటా మీరు. సో బాక్స్ అయితే ఇలా ఉంది, ఇంకా వాడితే తెలుస్తుంది. ఇప్పుడైతే డే విజువల్స్ క్లారిటీ ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది. ఫ్రంట్ కెమెరాతో తీస్తున్నాను కాబట్టి బాగా చేయి పట్టకపోతుంది. 4 minutes అయింది చేయి పట్టకపోతుంది, సరేనా. నైట్ విజువల్స్ ఎలా ఉంటాయి, మనము వీడియో తీసినప్పుడు మన ఎర్నింగ్స్ చూసినప్పుడు ఎలా ఉంటుంది ఏంటనేది తెలుస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే దీంట్లో స్లో మోషన్ కూడా తీసుకోవచ్చు మనము, దాన్ని ప్రో వస్తుంది. ఆ ప్రో నేను యాక్టివేట్ చేయలేదు, చెయ్యి వణుకుతుంది ఎక్కువసేపు పట్టుకునేదానికి. 4 minutes ఇట్లా పట్టుకునేదానికి గజగజ అని మీకు అర్థమవుతుంటుంది అప్పుడే. సరే అండి, ఇప్పుడైతే బాక్స్ లోపల పెట్టేసి ఇంకా డ్యూటీ స్టార్ట్ చేద్దామండి, టైం చూసుకొని, సరేనా. బాగా చైన్ అప్పిచ్చేసాను 4 minutes పట్టుకునేదానికి. రూమ్ దగ్గర నుంచి అయితే టీ షాప్ దగ్గరికి వచ్చిన, ఒక కప్పు టీ తాగేసి మనం మామూలుగా డ్యూటీ ఆన్ చేస్తాం కదా, ఇప్పుడు కూడా అంతే కప్పు టీతోనే మొదలు పెడదాం డ్యూటీని. క్లారిటీ ఎలా ఉందో మీరే చెప్పాలి, ఎందుకంటే
కొత్త మొబైల్ కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. మీకోసమే మంచి క్లారిటీతో ఉండాలని చెప్పేసి నేను తీసుకుంటున్నా. అది కాక ఫ్రంట్ కెమెరా లేదు కాబట్టి ఫ్రంట్ కెమెరా కోసం తీసుకున్నా. ఎక్కువ కాస్ట్ అయినా మానే 42,000. ఇప్పుడైతే ఇంకా తగ్గింది. ఇదే 30 Pro ఇప్పుడు వచ్చేసి అదే వివో 30 Pro. నెక్స్ట్ వచ్చేసి వివో 40 వస్తుంది. దీని నెక్స్ట్ మోడల్ ఈరోజు లాంచ్ అయి ఉంటుంది అనుకుంటా. 6వ తేదీ కాబట్టి ఈరోజు లాంచ్ అయి ఉంటుంది. ఈరోజు కానీ రేపు కానీ 100% లాంచ్ అయి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, నేనైతే మన వీడియోస్కి 1 month 1 lakh ఎర్నింగ్స్ టార్గెట్ కదా, అది 1 అయిపోయింది. ఇప్పుడు 2 అంటే దీనికి ఒక మంచి పేరు పెడదాం అనుకున్నా. అంటే సీజన్, ఓకేనా, సీజన్ 2 అని పెడదాం అనుకున్నా. ఓకే, ఎందుకంటే సినిమా వాళ్ళు వెబ్ సిరీస్ వాళ్ళన్న పెట్టుకున్నది మనం పెట్టుకుందామండి. సినిమా వాళ్ళు బెటర్ కానీ మామూలుగా వెబ్ సిరీస్ పెట్టేవాళ్ళు, కొంచెం కొంచెం వీడియోస్ని పెట్టేవాళ్ళు, ఇలా వాళ్ళు తీస్తుంటారు కదా మన యూట్యూబర్లు కూడా. సో మనం కూడా పెట్టుకుందామండి. సీజన్ 2 పెడదామండి. 1 month 1 lakh ఎర్నింగ్స్ టార్గెట్ సీజన్ 2 అని చెప్పేసి మనం పేరు ఫిక్స్ చేద్దామండి దీనికి తెగిన. సో ఈసారైనా 1 lakh చేస్తాను లేదు తెలీదు, కానీ 100% నేను చేయాలని అనుకుంటున్నా. మొన్న అంటే మనకు మొబైల్ లేక చాలా ఇబ్బంది పడి ప్రాబ్లమ్స్ ఉండి, ఇంక ఈసారి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమున్నా నేనైతే 1 lakh టార్గెట్ మాత్రం కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా చేస్తాను నేను, సరేనా. ఈరోజు ఫస్ట్ వీడియో. ఇంకా 1 month 1 lakh ఎర్నింగ్స్ టార్గెట్లో భాగంగా సీజన్ 2 ఫస్ట్ వీడియో. ఇప్పుడైతే ముందుగా ఒక కప్పు టీ తాగేసి 0 కిలోమీటర్ చేసుకొని మనకి ఇన్సెంటివ్ ఇచ్చిన దాని గురించి కూడా మాట్లాడుకొని డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. మధ్యాహ్నం అవుతుంది కరెక్ట్గా. ఇప్పుడు టీ తాగేసి వచ్చాను, జస్ట్ ఇప్పుడే వచ్చిండేది. సో చూడాలి ఎలా ఉందో. కొత్త కెమెరా, కొత్త ఫోను, మన వీడియోస్ ఫుల్ పక్కా క్లారిటీతో ఇవ్వాలని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి ముందుగా మనము 0 కిలోమీటర్ చేసుకొని, అలాగే మనకి ఇన్సెంటివ్ ఇచ్చాడు ఓలాలో చూద్దామండి. చాలా బాగా ఇచ్చాడు, కానీ దాన్ని కంప్లీట్ చేసే బాగుండు. నిన్న నైట్ నుంచి అనుకుంటుంది, 5వ తేదీ నుంచి ఇచ్చినాడు. ఈరోజు 6వ తేదీ కదా, 3 రోజుల్లో 4 రోజుల్లో ఇచ్చినాడు. అది ఎలా ఉంది అనేది కూడా చూద్దామండి. అంటే ఎన్ని బుకింగ్స్ కొడితే ఎంత ఇస్తాడు ఏంటనే దాని గురించి కూడా మాట్లాడదామండి. ముందుగా వచ్చేసి మనం 0 కిలోమీటర్ చేసుకుందామండి. 0 కిలోమీటర్ అయితే చేస్తున్నా. బాగా పిక్చర్ క్లారిటీగా ఉంది పాత మొబైల్తో దీంతో పోల్చుకుంటే. 0 కిలోమీటర్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇన్సెంటివ్ చూద్దామండి ఫస్ట్ ఓలాలో. సో చూడొచ్చు, క్లారిటీ కూడా చాలా బాగుంది. సో ఫ్లాష్ లైట్ అని ఆఫ్ చేద్దామండి. బ్యాక్ సైడ్ బాగా పిక్చర్ క్లారిటీ ఉంది, సూపర్గా ఉంది అసలు. నాకైతే ఇక్కడ మీరు గమనించవచ్చు, పాత మొబైల్కి దీనికి ఇక్కడ ఏదైతే ఫోకస్ చేయాలో దాన్ని మాత్రం చేస్తాను, మిగతా దానిలో బ్లర్ చేస్తాను. చూడొచ్చు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, ఇక్కడ ఫుల్ పక్కా క్లారిటీగా ఉంది. సో ఇంతకుముందు మొబైల్ అలా కాదు, మనము స్క్రీన్ మీద క్లిక్ చేస్తేనే అది తీసుకుంటుంది అనమాట ఎక్కడ కావాలో అక్కడ ఆబ్జెక్ట్ని. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇన్సెంటివ్ చూద్దామండి. ఓకే, ఇన్సెంటివ్ అయితే 40 బుకింగ్లు చేసే 1200 ఉంది. 12 అంటే 12 నుంచి నైట్ 11:59 వరకు, అంటే ఇది 2వ తేదీ నుంచి, సారీ 2 days ఏదో ఇచ్చినాడు మొత్తానికి. చూద్దాం, ఓపెన్ చేసేది తెలుస్తుంది. 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇచ్చినాడు. ఓకేనా, 5వ తేదీ 8వ తేదీ అంటే ఇప్పుడు 6వ తేదీ, 6, 7, 8 మనకి 3 days ఉంది. మనం 3 daysలో కంప్లీట్ చేయాలి. ఎన్ని బుకింగ్స్ టోటల్ వచ్చేసి 40 బుకింగ్లు కొడితే 1200 ఉంది. దాని తర్వాత వచ్చేసి 50 బుకింగ్లు కొడితే 1600 ఉంది. దాని తర్వాత 60 బుకింగ్లు కొడితే 2200 ఉంది. దాని తర్వాత 70 బుకింగ్లు కొడితే 2850 రూపాయలు ఉంది. లాస్ట్ టైం ఇచ్చినట్లే ఇచ్చినాడు ఇది కూడా. లాస్ట్ టైం ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాము, నువ్వు 10 రోజుల కిందట 12 రోజుల కిందట చూపించాము. సో ఇదైతే బాగానే ఉంది. చూద్దామండి, అట్లీస్ట్ మనము 40 బుకింగ్లు అన్నా చేస్తామా లేదా అనేది 8వ తేదీ వరకు. ఈరోజు మనకు 6వ తేదీ కాబట్టి. సో ఇప్పుడైతే మనం ముందుగా వచ్చేసి డ్యూటీ ఆన్ చేద్దామండి. నాకైతే మీ కెమెరా క్లారిటీ బాగా నచ్చింది అనుకుంటున్నా, నాకు కూడా పిచ్చగా నచ్చింది. సో సెన్సర్లు బాగుంటాయి అన్నమాట, అందుకని. సో ఆన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడో ఆన్ చేద్దాం. ర్యాపిడో సెల్ఫీ అడిగేస్తుంది. దీంట్లో ఇంకోటి ఏంటంటే ఫ్రంట్ కెమెరా నుంచి ఇమీడియట్లీగా బ్యాక్ కెమెరాకి కూడా మారచ్చు, ఆ ఆప్షన్ కూడా ఉంది. ఇంతకుముందు అట్లా ఏ మొబైల్కి లేదు, దీనికైతే ఉంది. చూసాను నేను, అంటే లేటెస్ట్గా వచ్చిన మొబైల్స్కి అన్నిటికీ ఉండొచ్చు మేబీ. నేనైతే వివో వాడుతున్నాను కాబట్టి దీనికి వచ్చింది. వేరే మొబైల్స్ మనం వాడలేదు, చూడలేదు, దాని గురించి తెలియదు కాబట్టి. ర్యాపిడో కూడా ఆన్ అయిపోయింది. చూడొచ్చు, నేను ఇప్పుడు ఇట్లే ఫ్రంట్ కెమెరాకి మార్చుకున్నాను. ఫ్రంట్ కెమెరాకి మారిపోయింది ఆటోమేటిక్గా. ఫ్రంట్ కెమెరాకి మారింది. సరే, డ్యూటీలు అయితే ఆన్ చేసినాము. ఏదొస్తే ఫస్ట్ దాన్నే తీసుకుందామండి. కానీ నేను ఓలానే ఎక్కువ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇన్సెంటివ్ ఉంది, మనకి బాగా ఇస్తాడు బుకింగ్లో. ఈరోజు కొంచెం తక్కువనే ఉండొచ్చు, ఎందుకంటే మంగళవారం కాబట్టి. మంగళవారం కొంచెం తక్కువే ఉంటుంది బిజినెస్. మన టైం అంటే ఫాస్ట్గా కూడా అవుతుంది. కానీ ఇంకా విషయం ఏంటంటే, మనము వారం రోజులు పైన అయితే అందు వీడియోస్ తీక డ్యూటీ కూడా చేయక. సో బుకింగ్స్ అనేది కొంచెం లేట్గా ఇవ్వచ్చు, తక్కువగా కూడా ఇవ్వచ్చు. దానికంతా మనం కంగారు పడకూడదు.
మన గోల్ ఏంటి, మనము డ్యూటీ చేయాలి, డబ్బులు సంపాదించిన ఆలోచన మాత్రం పెట్టుకోవాలా. అవుతుందో పోతుందో మన చేతుల్లో లేదనమాట. అయినా కాకపోయినా మనం బాధపడకూడదు. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. కష్టపడడమే మన లక్ష్యం, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత సంగతి తర్వాత, ఓకేనా. ఎంత వస్తుంది ఎంత పోతుందో మన చేతుల్లో ఏమీ ఉండదు. ఇప్పుడు వచ్చేసి ఏదైనా డ్యూటీ వస్తే చూద్దామండి. చెయ్యి అయితే బాగా వణుకుతాను, ఎందుకంటే చాలా రోజులే కదా ఇలా పైనకి ఎత్తి పట్టుకొని, అందుకని చెప్పేసి. అదిగాక మొబైల్ కూడా బాగా లెంత్ ఉంది ఇది. ఇంతకుముందు మొబైల్ అయితే ఇక్కడ దాకా కవర్ చేసేది, అదంతా కవర్ చేయదు. ఇప్పుడు ఇటు సైడ్ మొత్తం కవర్ చేస్తుంటారు, మీకు బాగా గమనించవచ్చు. కెమెరా కూడా ఎంత వైడ్ తీసుకుంటుంది అనేది. మళ్ళీ దీంట్లో వైడ్ యాంగిల్ వేరే ఉంది. ఇది నార్మలే ఇప్పుడు తీస్తాండి. అది వైడ్ యాంగిల్ పెడితే ఇంక ఫుల్ తీసుకుంటుంది. వైడ్ యాంగిల్ పెట్టలేదు నేను, ఓకేనా. సరే చూద్దామండి. డ్యూటీ ఏదైనా వస్తే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. మనం తీగ తీసినాము కాబట్టి కంగారుగా మాట్లాడేస్తున్నాను నేను. తెగిన వీడియో కూడా బాగా లెంత్ అవుతుంది, కానీ తెలియాలి కదా, మనం కొత్తగా తీసుకున్నాం కాబట్టి మీ అందరికీ కూడా తెలియాలి కాబట్టి. ఇన్ని రోజుల నుంచి తీసుకోవాలని మొబైల్ అనుకుంటున్నా. మీరు కూడా మంచి సజెషన్ ఇచ్చినారు. ఎక్కువ రేటు పెట్టేలా ఉంటే ఐఫోన్ తీసుకోనండి. మనం ఎక్కువ పెట్టలేదు కాబట్టి తక్కువ బడ్జెట్లో తీసుకున్నాం. కానీ మనకు కావాల్సిన ఫీచర్స్ వచ్చినాయి. ప్రో మొబైల్ V30 ప్రో మొబైల్, ఇది V40 కూడా వస్తుంది. సో మనకి దాంతో అవసరం. ఇప్పుడు మనకు కావాల్సిన ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ మొబైల్ కొన్నప్పుడు ఇంకా పూర్తిగా ఈ ఫీల్డ్ అంటే క్యాబ్ ఫీల్డ్ వదిలేసిన తర్వాత అప్పుడు కావాల్సిన చూసుకుందామంటే ఫుల్ వీడియోలు తీసేపోతా కాబట్టి. ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఈ కెమెరా చాలు. ఇది కూడా మంచిగా ఉపయోగపడుతుంది. వీడియో ఎడిటింగ్ అన్ని దీంట్లో ఉన్నాయి, ఓకేనా. సో ఏదైనా డ్యూటీ వస్తే చూద్దామండి అండి, సరేనా. టైం వచ్చేసి 12:25 అవుతుందండి. 12:25 అవుతుంది. టైం చెప్పలేదు నేను, చెప్తున్నా కదా కంగారు కానీ. ఫస్ట్ రోజు కొత్త మొబైల్ వచ్చిన మూడ్లో ఫస్ట్ వీడియో తీస్తున్నాను కాబట్టి. ఫస్ట్ బుకింగ్ అయితే వచ్చింది, ర్యాపిడోలో వచ్చింది. చిన్న షార్ట్ బుకింగ్, ఇంకా ఓలాలో రాలే, సాకార్ నగర్కి వచ్చింది. ఫస్ట్ అయితే ఎంత దూరం ఉందో చూద్దామండి. ఇది తొందరగా ఆపబోతుంది. సో ఎంత దూరం ఉందో చూద్దామండి. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 12:50కి. చూడవచ్చు ఎంతసేపు మనం ఆన్ చేసి ఎంతసేపు అయింది. 3 minutes 750 meters ఉంది. బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా ర్యాపిడోలో అయితే ఫస్ట్ బుకింగ్ అయిపోయింది, చిన్న బుకింగ్. ఇది ఏషాఫ్ మాల్, ఫినిక్స్ మాల్, ఏషాఫ్ మాల్, యాదో తొక్కలో కింద దాని పేరు గుర్తుకుండి సాయదు, ఊరినే వాగి సాయల్లా, మాల్ ఆఫ్ ఏషియా, ఓకేనా. జస్ట్ డ్రాప్ అయిపోయింది. 3 kilometers 105 రూపాయలు. ఇంకా చిన్న బుకింగ్ ఏం చూస్తావు అని చెప్పేసి చూపించలేదు, డైరెక్ట్ చెప్తున్నాను. ఏదైనా పెద్ద బుకింగ్లు వచ్చినప్పుడు దానితో పాటు ఇది కూడా చూద్దామండి, సరేనా. ఇంకా బుకింగ్ ఏది రాలేదు. ఓలాలో ఊహు అనలే చాలా దారుణంగా ఉన్నట్లుంది. నేను చాలా రోజులు కట్టిక ఇట్లుంటుంది అనమాట. చాలా రోజుల తర్వాత తీస్తే బుకింగ్స్ రాకుండా ఇలా ఇబ్బందిగా ఉంటుంది. చూద్దామండి. ఏదైనా ఒక్క బుకింగ్ వస్తే చాలా ఓలాలో ఇంకా ఆటోమేటిక్గా ఇట్లా కంటిన్యూగా తీసుకుంటూనే ఉంటుంది. ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకొని మనం చాలా రోజుల తర్వాత బండి తీసినప్పుడు ఒక బుకింగ్ వచ్చినప్పుడు ఆ బుకింగ్ని వినియోగించుకోండి, కానీ దుర్వినియోగం చేసుకోకండి, సరేనా. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఓలాలో బుకింగ్ ఎందుకు రాలేదంటే నేను వచ్చేసి మినీ షెడను ఆఫ్ చేసి పెట్టాను అనమాట. ఓన్లీ అవుట్ స్టేషన్ మాత్రం పెట్టినాను. అందుకని చెప్పేసి బుకింగ్స్ అలా చెక్ చేస్తే అది కాక నెట్వర్క్ కూడా చాలా ఇష్యూ ఉండేది మొబైల్లో. ఆప్షన్లన్నీ మారిపోయినాయి, అది ఎందుకు మారిపోయిందో తెలియదు. మొత్తం అంతా సెట్ చేసి పెట్టేసిన. ఇప్పుడైతే ఒక టీ తాగేసి ఇక్కడే ఉన్నా నేను, మాల్ ఆఫ్ ఏషియా ఫినిక్స్ దగ్గర. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక్క బుకింగ్ వచ్చిండే ఓలాలో, అది 3 kilometers పికప్ 3 kilometers డ్రాప్. సో ఇట్లా ఫస్ట్ బుకింగ్లో వచ్చినప్పుడు తీసుకొని పోవాలి, కానీ నేను టీ తాగుతాను కాబట్టి ఇంక సర్లే మళ్ళీ చూసుకుందాం అన్నట్టు నేను పాస్ చేసినాను. ఇంకా నెక్స్ట్ మనకి బుకింగ్ ఏదైనా రావాలి అంటే కినా ఈసారి వచ్చినా ఖచ్చితంగా తీసుకోవాలి. ఎంత దూరం ఉన్నా మనం మిస్టేక్ చేసేది ఏమంటే చాలా రోజుల తర్వాత తీసినప్పుడు ఫస్ట్ బుకింగ్ని క్యాన్సిల్ చేస్తాం, అంటే పాస్ చేసేస్తాము. లేకుంటే ఎత్తుకున్న తర్వాత అంత దూరం మనం ఆలోచించి క్యాన్సిల్ చేస్తాం, అలా చేయకూడదు. నాకంటే రేటింగ్ ఉంది కాబట్టి ఇస్తాడు, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడైతే టైం వచ్చేసి 1:39 అవుతుంది కరెక్ట్గా టైము. ఇంకా మాట్లాడుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి మనం అయితే గిన. తప్పకుండా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, సో మీరు కూడా నమ్మండి, సరేనా. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. హెడ్ అయితే ఏమో మనము ఓలాలో 2 బుకింగ్లు కంప్లీట్ చేసినాం, ఇంకే బుకింగ్ రాలేదు. విద్యారాణిపూర్లో ఉన్న లోపలికి. సో ఫస్ట్ బుకింగ్ వచ్చేసి ర్యాపిడోలో చేసినాము, ఓలాలో 2 బుకింగ్లు చేసినాము. 2 బుకింగ్లు, ఓలాలో 1 బుకింగ్, ర్యాపిడోలో 1 బుకింగ్, ఓలాలో 2 బుకింగ్లు చూద్దామండి. కానీ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు సీజన్ 2లో 1 month 1 lakh ఎర్నింగ్స్ టార్గెట్లో భాగంగా సీజన్ 2లో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ సీజన్ 2లోనే 1 lakh టార్గెట్ భాగంలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డీజిల్కి ఎంత పోతుంది, ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుంది, ఓకేనా, దాన్ని కౌంట్ చేద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సీజన్ 3లో వచ్చేసి మనకి ఒక డీజిల్ది అవర్స్ది అన్నీ కౌంట్ చేసేది ఉంటుంది, సరేనా. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో డైలీ చూసుకుంటూ ఉంటాం, సరేనా. దాన్ని పక్కన రాసి పెట్టుకుంటూ ఉంటాము. అలాగే డీజిల్కి ఎంత పోయిందో పక్కన రాసి పెట్టుకుంటూ ఉంటాము.
లేక లాస్ట్ ఫైనల్ అమౌంట్ ఎంత వచ్చిందో దాన్ని కూడా పక్కన రాసి పెట్టుకుంటుంటాం. ఈ సీజన్ 3 వచ్చినప్పటికి మళ్ళీ అవర్స్ని కూడా కౌంట్ చేస్తాం, రోజులను కూడా కౌంట్ చేస్తాం. సరేనా? ఇప్పుడైతే మనము ఆ 3 బుకింగ్లు చూద్దామండి. బట్ టైం వచ్చేసి 3:08 అవుతుంది. చూడొచ్చు, 2 బుకింగ్లు చేసినప్పటి నుంచి ఓలాలో వస్తున్నాయి. ఇంకా 2 బుకింగ్లు కూడా మనకి ఇన్సెంటివ్లోకి యాడ్ ఉంటుంది. క్లారిటీ చూడొచ్చు మీరు ఎలా వస్తుంది అనేది, పిచ్చగుంటుంది అసలు ముందు వీడియోస్కి ఈ వీడియోస్కి అనేది. సో ఫస్ట్ బుకింగ్ వచ్చేసి 2:05కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 11 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 32 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 251 రూపాయలు, మనకు వచ్చేసి 186 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ వచ్చిండే సమయం వచ్చేసి 2:05కి వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ 2:40కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 25 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 193 రూపాయలు, మనకు వచ్చేసి 171 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 2:40కి వచ్చింది. ఇంకా నెక్స్ట్ ర్యాపిడోలో ఒకే ఒక బుకింగ్ చేసినాము. మొబైల్ కొంచెం పెద్దగా ఉంది కదా, షేక్ అవుతుంది అట్లా లైట్గా మాట్లాడినప్పుడు. అదిగాక చాలా రోజులు అవుతాం కదా మనము వీడియోస్ తీక. ఒకే బుకింగే 105 రూపాయలు అంతే, ఇంకేం చేయలేదు దీంట్లో. కిలోమీటర్లు అట్లా చూపిద్ది దాంట్లోనూ. ఏదన్నా బుకింగ్ వస్తే చూద్దామండి. వీడియో తీయడానికి అనేది రోజు కొత్తగా ఉంది, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. మనం 10 రోజుల తర్వాత, అంటే 10 రోజులు దగ్గర అవుతుంది సరిగ్గా వీడియోస్ తీక. వారం రోజుల నుంచి అసలు మనం ఒక వీడియో కూడా అప్లోడ్ చేయాలి. అంతకుముందన్న ఒక 3 రోజులు కంటిన్యూగా పెట్టినాను. మళ్ళీ మందిరానికి వచ్చినప్పటి నుంచి ఇంకా సరిగ్గా నేను డ్యూటీనే చేయలేదు. ఒక రోజు చేసినాను, ఇంక తర్వాత చేయలేదు. అందుకని చెప్పేసి సర్లేండి, ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఓలాలో మళ్ళీ చిన్న బుకింగ్ వచ్చింది. 3 బుకింగ్లు అయిపోయినట్లు ఓలాలో. ఏం చేస్తావు, జాలలీకి ఆ బిగేరేకి మధ్యలో ఉన్న అపార్ట్మెంట్ ఉంది, ఇక్కడ అపార్ట్మెంట్ దగ్గర వచ్చిన డ్యూటీ. కానీ ఈ బుకింగ్ చూడండి, మీరు అనుకోవచ్చు నేను అన్ని షార్ట్ బుకింగ్స్ అంటే తక్కువ పికప్ ఉండే కిలోమీటర్స్ బుకింగ్ తీసుకొని పోతానని. అది ఏం లేదు, లాంగ్ బుకింగ్స్ కూడా తీసుకుంటా. అంటే పికప్ లాంగ్ ఉన్నా కూడా తీసుకుంటా, పికప్ తక్కువ ఉండేటివని ఏం లేదు, లాంగ్ ఉండేటివి కూడా తీసుకుంటాను నేను. అందుకని చెప్పేసి ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 40 బుకింగ్స్ కొడితే 1200 ఉంది. కాబట్టి ప్రతి ఒక్క బుకింగ్ని యూజ్ చేసుకోవాలా. నేను వారం రోజుల పైన అవుతాను నేను బండి దిక్క, కానీ నాకు ఓలాలో బుకింగ్స్ ఇస్తున్నారు. ఎందుకంటే నేను కొంచెం లాంగ్ ఉన్నా కూడా పికప్ పోయి చేసుకొని డ్రాప్ చేశాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చింది డ్రాప్ 5.5 ఏమో, పికప్కి వచ్చేసి 2.5 కిలోమీటర్ పోయినా. మనకు పెద్ద అమౌంట్ కూడా కాదు అది, జస్ట్ 129 రూపాయలు ఏమి ఇచ్చినాడు, మీరే చూడచ్చు ఒకసారి. సో కాబట్టి నాకు ఈ బుకింగ్స్ మీద బుకింగ్స్ ఇస్తూనే ఉంటాడు. ఈ ఏరియాలో ఏదైనా వచ్చినప్పుడు మనకు బుకింగ్స్ వస్తాయి. ఫస్ట్ మనకు ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాతే మళ్ళీ నెక్స్ట్ వేరే వాళ్ళకి ఇస్తారనమాట. ఎవరైతే బాగా చేస్తుంటారో వాళ్ళకి ఇస్తూనే ఉంటారు. కొంచెం అటో ఇటో చూసుకోవాలి. మళ్ళీ ఏదో బుకింగ్లో మనకి ఖచ్చితంగా మంచి అమౌంట్ ఉన్న బుకింగ్ ఇవ్వనే ఇస్తాడు. సరేనా? కొంచెం అటో ఇటో అయినా ఇప్పుడు మనకి టోటల్ 7 కిలోమీటర్లు 7.5 కిలోమీటర్ అనుకోండి, 129 రూపాయలు. ఊబర్లో అంత కూడా ఇవ్వడు కదా, చాలా తక్కువ ఇస్తాడు, దరిద్రంగా ఇస్తాడు అనమాట. కానీ ఓలాలో ఈ మాత్రం ఇస్తున్నాడు. ఇట్లా పడినా కూడా మనకి కిలోమీటర్కి 15 రూపాయలు 16 రూపాయలు పడినట్టే ఎట్లా లెక్క వేసినా కూడా. కాబట్టి తీసుకొని పోతూ ఉండాలన్నమాట. మనకి పెద్ద బుకింగ్లే కావాలి, పికప్ తక్కువ ఉండాలంటే కాని పని. పికప్ లాంగ్ ఉన్నా, కిలోమీటర్లు అవ్వకన్నా తక్కువ ఉన్నా కూడా డ్రాప్ చేసే కిలోమీటర్లో కొంచెం అమౌంట్ మనకి వర్తబుల్లా కాదని చెక్ చేసుకుంటూ పోతూనే ఉండాలన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎర్నింగ్స్ చేయాలనుకున్నప్పుడు నేను చెప్పినది కొంచెం మైండ్లో పెట్టుకొని చేయండి, అర్థమైంది? ఇట్లా మనం వారం రోజులు 10 రోజులు నెల రోజులు చేయకపోయినా కూడా మనకు వచ్చిన వెంటనే బుకింగ్స్ ఇస్తాడు. ఎందుకంటే మనం ఇంతకుముందు చేసిండే దాన్ని బట్టి మళ్ళీ నువ్వు డ్యూటీకి ఎక్కినప్పుడు ఇస్తాడనమాట. ఇప్పుడు అది కాక వారము మనకి మంగళవారము మన యాక్సెప్ట్ రేటింగ్ అనేది అప్డేట్ అవుతుంటుంది. ఇప్పుడు 5 స్టార్ రేటింగ్ లేదు కదా, యాక్సెప్ట్ రేటింగ్ మాత్రమే ఉంది. అట్లాగే క్యాన్సిలేషన్ రేటింగ్ కూడా ఉంటుంది, అంటే మన రిజెక్ట్ చేసిన డేట్ కూడా ఉంటుంది అనమాట. సో ఆ బేస్ మీద తీసుకొని మనకు బుకింగ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆ బుకింగ్ అయిపోయింది, మీరే చూడండి ఎంత ఇచ్చినాడు అనేది. సో డైరెక్ట్ చూడవచ్చు. ఈ మొబైల్ నాకు బాగా నచ్చింది. క్లారిటీ మాత్రం పిచ్చగా ఉంది అసలు. ఎంత సన్లైట్ పడినా ఏమన్నా కూడా సూపర్గా ఉంది, బాగా నచ్చింది నాకైతే గిన. చూడండి ఒకసారి. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 6 కిలోమీటర్లు అంట. డ్రాప్ టైం వచ్చేసి 26 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 186 రూపాయలు, మనకు వచ్చేసి 129 రూపాయలు ఇచ్చినాడు. ఓకేనా? మనం కిలోమీటర్లు అది ఇదంతా అది 2.5 కిలోమీటర్, టోటల్ వచ్చేసి మనకి 6, 7, 8.5 కిలోమీటర్ అంతే. కిలోమీటర్కి ఎంత పడినట్లు మీరే కౌంట్ చేసుకోండి. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 3:25కి వచ్చింది. ఇప్పుడు వచ్చేసి టైము 3:57 అవుతుంది. బాగానే ఉంది. సో తక్కువ ఉన్నాయి బుకింగ్స్ అయితే గిన.
చూద్దామండి. జాలల్లి సైడ్ ఉన్నా కదా, కొంచెం అటో ఇటో బుకింగ్స్ రానే వస్తాయి. కొంచెం వెయిట్ చేద్దామండి. మనకి ఫస్ట్ రోజు వెంటనే బుకింగ్ చేసినా మనకి బాడీ పెయిన్స్ వస్తాయి, చాలా రోజుల తర్వాత తీసినాం కాబట్టి. ఇంక ఇప్పటి నుంచి మనము బుకింగ్స్ అయితే బాగా చేస్తాం, ఎర్నింగ్స్ కూడా బాగా చేస్తాము. చెప్తున్నాను కదా, సీజన్ 2 1 month 1 lakh ఎర్నింగ్స్ టార్గెట్లో భాగంగా సీజన్ 2 ఇది. ఇప్పుడు వచ్చేసి ఈ సీజన్లో వచ్చేసి మనము కిలోమీటర్లకు అయ్యే ఖర్చు, ఫైనల్ ఎర్నింగ్స్ ఇవన్నీ డివైడ్ చేసి చెప్తాము. ఇంకా అవర్స్ అనేది ఎన్ని రోజులు చేసినా అవేం కౌంటింగ్ ఉండవు, సీజన్ 3లో ఉంటుంది. సరేనా? ఇప్పుడు అర్జెంటుగా అర్జెంటనే ఫస్ట్ పోయేసి ఒక కప్పు టీ తాగుతాను. నోరు ఎట్లా ఉంది. ఓలాలో అయితే బుకింగ్ వచ్చింది 1.4 minutes. అది రాజరాజేశ్వరి నగర్కి డ్రాప్ అనుకుంటే 22 కిలోమీటర్లు, 370 రూపాయలు, 330 రూపాయలు సంథింగ్ చూపించింది. కానీ బెంగళూరులో ఒక నెల పైన అవుతుంది కరెక్ట్గా. ఈవినింగ్ 4 గంటలు అయితే కరెక్ట్గా మాడలు మొత్తం మూసుకుపోతున్నాయి నల్లగా. చూడండి ఒకసారి మీరేను. ఇప్పుడు కూడా ఇంకా కరెక్ట్గా 4:10 అవుతుంది, మాడలు మూసుకుపోయినా చల్లగా వస్తుంది గాలి అయితే. చూడండి మాడలన్నీ మూసకపోయినా. అక్కడ తెల్లగా ఉంది, ఆ చెట్టు దగ్గర చూడొచ్చు, అక్కడ తెల్లగా ఉంది, మిగతాదంతా మొత్తం నల్లగా ఉంది. సో రియల్గా చూసేకి చాలా బాగుంది. ఇది ప్రో పెట్టింటే బాగుండు, ప్రో ఇంటికి బాగా కనిపిస్తుంది. ఇప్పుడు అంత సమయం లేదు కదా మనకి. కస్టమర్ని పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. సరేనా? లేట్ చేయకూడదు, మనకు వచ్చేది లేట్గా వచ్చినాయి కాబట్టి. చూడండి పికప్కి వచ్చినాయి నేను కరెక్ట్గా. పికప్కి వచ్చి ఆటి నుంచి అంటే 1.4 వచ్చే లోపలే మాడం మూసుకుందని చెప్పాను కదా నల్లగా. వర్షం స్టార్ట్ అయింది అప్పుడు. నేను ఫుల్గా పడుతుంది, నేను చెట్ల కింద ఉన్నా కాబట్టి కొంచెం లైట్గా పడుతుంది, లేకుంటే టప్ అనిపించేది. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది. చూడండి ఒకసారి, చూడండి డాట్స్ అన్నీ మిర్రర్ మీద. ఈ పక్క కూడా పడుతుంది చూడండి, స్టార్ట్ అయింది, ఫుల్గా వస్తుంది బయట అయితే. వర్షం అయితే బాగా బీవచ్చంగా వస్తుంది. ఇంకా సాయంకాలం అయితే ఇదే పని, ఇంకా ఒక 2-3 అవర్స్ వాంచి పడేస్తుంది. వర్షం అయితే తగ్గేదే లేదు. ఇంకా కస్టమర్ అయితే అలా ఫోన్ చేస్తాను, పిక్ చేస్తాను కస్టమరు. చూద్దామండి ఎంతసేపుకి వస్తారు. ఇందాక డాక్టర్ మళ్ళాను ఇది రాజరాజేశ్వరి నగర్లో హాస్పిటల్ ఉంది, దాని పేరు ఏదో మర్చిపోయినాను, నేను అంతగా గమనించలేదు. ఎక్కింది, కూర్చుంది, శానిటైజర్ వేసుకొని చేతులు క్లీన్ చేసుకొని తింటా అంది. నేను చెప్పాను మేడం తినేకి లేదు, స్మెల్ ఆడికి బాగా స్మెల్ కొడుతుంది, మసాలా స్మెల్ అంతా. ఏమవుతుందంటే వాళ్ళు తినేదానికి బాధ లేదు, స్మెల్ ఉంటే మహా అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది, వాళ్ళు దిగిపోయే లోపల వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే క్లీన్ చేసుకొని టిష్యూ పేపర్లు అన్నీ బండ్లోనే పడేస్తారు. వాళ్ళు తినిండే పీసులు అన్నీ అట్లే పడతాయి. పడినప్పుడు ఏమవుతుంది అంటే మన బండ్లో పడిండేటి అట్లే మ్యాట్ల కిందకి వెళ్ళిపోయి రిల్లలు అన్నీ దీంట్లోనే పుట్టుకొని వస్తాను. ఇట్లా నాకు ఆల్రెడీ ఒకసారి జరిగింది. మనకు తెలియకుండానే గోమారి తయారయ్యేది తేమకి, ఆటోమేటిక్గా అది తేమ కూడా పుట్టుకొని వస్తుంది అనమాట వాళ్ళు వేసిండే పదార్థాలకి. రిల్లలు ఎక్కువ వస్తాయి అబ్బా, ఇదైతే ఓపెన్ చెప్తున్నాను. రిల్లలు ఎక్కువ వస్తాయి, చీమలు ఎక్కువ వస్తాయి, మన బండి మొత్తం గలీజ్ అయిపోతుంది. అందుకే తినేకి లేదని చెప్పినాను. అయితే క్యాన్సిల్ చేయనా, వీటి వరకు ఎంత వస్తుందో అంత ఇవ్వాలి అని చెప్పేసి చెప్పినాను. సర్లేనా క్యాన్సిల్ చేసేసిన అనమాట. సో తినే ఐటమ్ ఉంటే కినా ఖచ్చితంగా తినివ్వకండి, మన బండి చెడిపోతుంది. మొత్తం అంతా సీట్ల కిందకి వేసి మ్యాట్ల కిందకి పోయి రిల్లలు చీమలు వచ్చేసి మొత్తం గలీజ్ అయిపోతుంది బండి మొత్తము. అందుకే దిగేస్తాను అనే. సర్లే దిగండి మేడం, ఎంత వచ్చింది అంత ఇమ్మని చెప్పిన. 2 కిలోమీటర్లు వచ్చింటే 237 రూపాయలు ఏమో బిల్ అయింది. పే చేసి వెళ్ళిపోయా. మనకి ఆల్రెడీ ఇంకో బుకింగ్ వచ్చింది. అంతే, ఏం పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. మన బండి మనం సేఫ్టీగా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. సరేనా? సో ఇప్పుడైతే నేను ఆర్ఆర్ నగర్లో ఉన్నా. పికప్ వచ్చింది మళ్ళీ అదో బీటీఎం లేఅవుట్ కంట. 24 కిలోమీటర్లు 480 రూపాయలు ఏం చూపించింది. ఏదోటి పోతుండాలి అబ్బా, నిలబెట్టకూడదు. సరేనా? ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీకు ఎవడన్నా వస్తే కినా ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఎవరైనా తింటున్నారంటే కస్టమర్లు తినద్దనే చెప్పండి, మీ బండి సేఫ్టీ ఉండాలి. అవగాహన క్యాన్సిల్ చేయండి అంటే చెప్పండి, ఎంత వస్తే అంత ఇవ్వాలా అని చెప్పేసి చెప్పండి. ఇస్తామంటేనే క్యాన్సిల్ చేయండి, లేకుంటే లేదు. ఒప్పుకోకండి. సరేనా? వాళ్ళకి ఎంత ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది, మధ్యాహ్నం నుంచి నేనేం తినలే మరి, అయినా కూడా నేను. హలో आ रहा है सर, वेट करो सर. ఓకే, కస్టమర్ ఫోన్ చేసినాడు, అందుకే మనం రెస్పాండ్ అవ్వాలి కదా, లేకపోతే క్యాన్సిల్ చేసి పడేస్తారు. సో ఏం మొహమాటం ఏం లేదు, మన బండి నీట్గా ఉండాలంటే మనం ఓపెన్గా మాట్లాడడమే మంచిది. మొహమాటాలు తెగినా ఏం లేదు. ఇప్పుడు సిగరెట్ స్మెల్ వస్తుందంటే ఎవరో తాగింటారు, వచ్చి కూర్చోంటారు, అట్లే ఉంటుంది. మనం దానికి ఏం చేసేకి లేదు కదా. ఇప్పుడు తినేది నువ్వు తప్పు, మళ్ళీ నీకేమన్నా చెప్తే ఇట్లా మాట్లాడితే ఎట్లుంటుంది చెప్పు. సర్లే అండి, పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి.
కానీ నేను చెప్పాను కదా 4 గంటల నుంచి వర్షం అయితే ఫుల్ వాంచి పడేసింది ఏ ఏరియా కన్నావో గుంతలు గుంతలన్నీ. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, వర్షాలు వచ్చినప్పుడు 10 నిమిషాలు లేటే కానీ నీళ్ళు ఉన్నాయంటే చూసుకోమండి, అట్లా దడక్కని స్పీడ్తో వెళ్ళిపోకండి. అక్కడ గుంత ఉండే మెట్టుందో మీకేం తెలియదు కదా. రోజు తిరిగే రోడ్డు అయినా సరే వర్షం వచ్చినప్పుడు నాని తార్ రోడ్ అయినా సిమెంట్ రోడ్ అయినా ఆడ హెవీ వెహికల్స్ వెళ్ళినప్పుడు తిరిగి ఆడ గుంతపడి ఉంటుంది, మీకు తెలియదు అనమాట. కాబట్టి మీరు కొంచెం చూసుకొని జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయండి. చూడండి ఒకసారి నా గ్లాస్ అయితే మొత్తం మసకగా కనిపిస్తుంది. చూడంతా మొత్తం ఎట్లా మసకుందో చూడండి. ఫుల్ వర్షం పడతానే ఉంది. ఇప్పుడు కొంచెం లైట్గా ఆగిపోయింది, లైట్గా చిన్న చినుకులు పడుతున్నాయి. ఇందాక వాంచి పడేసింది, మామూలుగా లేదు, దుమ్ము లేపు పడేస్తుంది వర్షం అయితే ఎగిన. బా దోల తీరింది. వర్షం పక్క అది కాక నిలబెట్టుకుండేయలేదు, ట్రాఫిక్ యాడ్ చిక్కితే అక్కడ. మొత్తానికైతే మనం ఓలాలో 3 బుకింగ్లు చూసినాం కదా. దాని తర్వాత మళ్ళీ బుకింగ్స్ చేసినాను. ఇది 5 బుకింగ్లు చేసిన, టోటల్ 8 బుకింగ్లు. ఇప్పుడు 5 బుకింగ్లు చూడాలి మనము. 3 బుకింగ్లు మాత్రం చూసినాము. ర్యాపిడోలో బుకింగ్ చేసినాము, ర్యాపిడోలో చూసేసినాము ఆల్రెడీను. మనం చూడాల్సింది వచ్చేసి ఇప్పుడు 5 బుకింగ్లు చూడాలి ఓలాలోనే. ఇంకా బుకింగ్ ఏది రాలేదు, పర్లేదు, యావరేజ్గానే అయింది. అంత పెద్ద తక్కువేం కాదు. కిలోమీటర్కి 16 రూపాయలు పడినట్లే మనకి. అంటే పికప్ చేసుకుండే పోయినాం కదా, ఆ కిలోమీటర్తో సహా కలిపి నేను చెప్తున్నా. అంటే పికప్ చేసుకుంటే ఇప్పుడు 2 కిలోమీటర్లు ఉంటుంది, డ్రాప్ 5 కిలోమీటర్లు ఉంటుంది, టోటల్ 7 అవుతుంది కదా. సో మనం ఇక్కడ రీడింగ్ చూసి చెప్తున్నా, టోటల్ కిలోమీటర్లు 107 కిలోమీటర్లు ఏం తిరిగినాను. సో పికప్ డ్రాప్ 2 కలిపేసి నేను చెప్తున్నా. అంత కిలోమీటర్లు వచ్చేసి మనకు 107 కిలోమీటర్లు అయింది. టోటల్ బిల్ వచ్చేసి 1600 అయింది. సో బాగా 1646 రూపాయలు అయింది, బాగానట్లే కదా. సో కిలోమీటర్కి అప్పటికి మన 16 రూపాయలు పడినట్టు. ఎన్ని కిలోమీటర్లు తిన్నామో అన్ని కిలోమీటర్లకు కలిపి ఒక్కొక్క కిలోమీటర్కి మనకి 16 రూపాయలు పడినట్టు. సో పెద్ద లాస్ ఏం లేదు, నష్టం ఏం లేదు, సరేనా. ఇప్పుడు మనం 5 బుకింగ్లు చూడాలి, 5 బుకింగ్లు చూద్దామండి. ఇంకా బుకింగ్ ఏది రాలేదు కాబట్టి చూపిస్తున్నాను. టైం చూడొచ్చు, 9:24 అవుతుంది. మీరు బాగా గమనిస్తూ ఉండొచ్చు ఇంతకుముందు మొబైల్కి ఈ మొబైల్కి ఎంత డిఫరెంట్ ఉందనేది వీడియో చూపించేటప్పుడు క్లారిటీలో విషయంలో. ఇంతకుముందు అయితే ఇట్లా లైన్లు వస్తాయంటే వీడియో షూట్ చేసేగిన. ఇప్పుడు నేను అసలు ఫ్లాష్ లైట్ కూడా లేదు, ఎంత క్లారిటీగా తీసుకుంటుంది అంటే సెన్సర్లు ఎంత బాగా పనిచేస్తాయి అనేది మీకు బాగా అర్థమయ్యేట ఉంటుంది ఈ మొబైల్ వల్ల లాభం ఏంటని. ఏదో బుకింగ్ వచ్చా ఎత్తుకో, తప్పదు, ఇంకేం చేస్తావు. బుకింగ్స్ చూపించేటప్పుడే రాలా. చూద్దామండి ఎంత దూరం ఉందో. 7 minutes 1.5 ఉందండి. ఎక్కడ స్వామి ఇది దేవుడా, ఏదో లోపలికి ఉంది. ఏం చేస్తో తీసుకొని పోదామండి. సరే పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. అలాగే బుకింగ్స్ డ్రాప్ అయిపోయిన తర్వాత చూసుకుందామండి. ఏదైనా బుకింగ్ రాకపోతే గిన, బుకింగ్ వస్తే ఇంకేం చేయలేం కదా, తీసుకొని పోతూనే ఉండాలి. ఇప్పుడు గురించి చూపిద్దామని నేను అనుకున్నాను, కానీ బుకింగ్ వచ్చింది, మనం ఏం చేయలేం దానికి. కానీ క్లారిటీ ఎలా ఉందో కెమెరా మీరే చెప్పండి చూసి. ఇప్పుడు నైట్ విజువల్లో తీస్తున్నాను, జస్ట్ టాప్ లైట్ మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు టాప్ లైట్ ఆఫ్ చేస్తాను. సో టాప్ లైట్ ఆఫ్ చేసినా కూడా నా ఫేస్ ఎంత క్లారిటీ ఉందనేది మీకు అర్థమవుతూ ఉంటుంది, చూడొచ్చు. సో బ్యాక్ సైడ్ ఏదన్నా కార్ ఏదన్నా లైటింగ్తో వచ్చినా కూడా ఆ రిఫ్లెక్షన్ అనేది మనకి ఎఫెక్ట్ వల్ల నా ముఖం మాత్రం క్లారిటీగా చూపిస్తుంది. ఇది ఎలా ఉండేది అలా చూపిస్తుంది, అంటే మనం పెట్టిన అమౌంట్కి మంచి వర్తే అనిపిస్తుంది, సరేనా. సరే పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. బుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ ఇక్కడ ఏంటంటే అనుకోని సంఘటన ఒకటి జరిగింది. ఏంటంటే లాస్ట్ టైం ఒకటి మన కార్లో ఐఫోన్ మర్చిపోయినారు కదా, చూపించాను నేను వీడియోలో. వాళ్ళే బుకింగ్, ఆయనే చూసి గుర్తుపట్టాను, నేను గుర్తుపట్టలేదు. మనం ఇంతకుముందు ఎప్పుడో కలిసినామే అని. అవునా అంటే ఐఫోను మీరేనా అది, సో నేను గుర్తుపట్టలేదు అని చెప్తే వాళ్ళే గుర్తుపట్టినారనమాట. అందుకే నా మేడం అక్కడ ఎక్కేటప్పుడు నన్నే చూసా అంటే అవును అని మేడం అని. సో ఈసారి పాపను మర్చిపోండి అని చెప్పిన, పాపని చిన్న పాపను ఎత్తుకుని వస్తాను, నేనే పెంచుకుంటా, మర్చిపోండి అని చెప్పా. సో ఇట్లా కోఇన్సిడెన్స్ చాలా ఒక్కొక్కసారి జరుగుతుంటే, ఇంత పెద్ద సిటీలో నాకే రావాలంటే అప్పుడెప్పుడు లాస్ట్ దగ్గర 20 రోజులు 1 month అవుతుంది అది జరిగి, అంతేనా ఏమో నాకే అంత ఐడియా గుర్తులేదు. రీసెంట్గానే జరిగిండేది కూడా అయితేను, 1 month లోపలే జరిగింది అనుకుంటా. సో ఇట్లా ఒక్కొక్కసారి అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వచ్చిన వాళ్ళే వస్తుంటారు, వాళ్ళే గుర్తుపట్టినారంటే ఇంకా అంటే వాళ్ళ మనసులో మనము గొప్పగా ఉంటేనే, గొప్పగా అంటే అట్లా కాదు, అంటే ఒక మంచి ఒపీనియన్ ఉంటేనే కదా, మంచి భావం ఉంటేనే కదా మనల్ని గుర్తుపట్టి మళ్ళీ మనల్ని మాట్లాడిచ్చేది వాళ్ళు. అదే మనం బ్యాడ్గా ఉన్నాం అనుకో, నీ కార్లో వచ్చినాం ఆ రోజు ఇట్లా జరిగిందని చెప్పి వాళ్ళ దగ్గర ఇట్లా జరిగినప్పుడు వాళ్ళ దగ్గర ఇరకపోతాం కదా. సో అదేమంటారంటే తత్కాలం అంటే అప్పటికప్పుడు సంతోషం చూసుకొని దొరికిందిలే ఆనందపడి వాళ్ళకి ఇవ్వకుండా మన అవసరానికి యూజ్ చేసుకుంటే మనం బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. దొరికినప్పుడు మనకి చింతపండు పడుతుంది అనమాట. ఎవరెవరికి గుర్తుకుంది, ఇప్పుడు ఆయన గుర్తుకుంది, ఇప్పుడు దగ్గర నెల అవుతుందంటే ఆయన గుర్తుకుందంటే
ఫోన్ పోయి మళ్ళీ తిరిగి వచ్చిందనే ఆలోచనతోనే కదా ఆయన గుర్తుకుండేది. సో ఆ రోజు ఫోన్ పోయింది. మనం ఫోన్ కొత్తగా కొనుక్కున్నాను నా వద్దు ఫస్ట్ డ్యూటీ ఈ రోజు ఇంకా డ్యూటీ చేశాడు. అది ఫస్ట్ రోజు కొత్త ఫోను. సో ఈరోజు కలిసినారు అంటే ఏదైనా మంచి జరిగేకే ఉంటుంది కానీ ఎక్కువ చెడు జరిగేక ఎప్పుడూ ఉండదు. మనం మంచి జరుగుతుందని ఆలోచించాలి కానీ చెడు జరుగుతుందని ఎప్పుడే ఆలోచించకూడదు అనమాట. సరేనా? మనం 5 బుకింగ్లు చూసేటప్పుడు మనకు బుకింగ్ వచ్చింది. ఇది ఒకటి 6 బుకింగ్లు అయితే 6 బుకింగ్లు చూసేద్దామండి. అంతకుముందు 3 బుకింగ్లు ఆల్రెడీ చూసినాం కాబట్టి ఇంకా బుకింగ్స్ ఏది రాలేదు. ఐటీ గేట్ దగ్గర డ్రాప్ అయిపోయింది కేఆర్పురము. బుకింగ్స్ ఏవో రావు ఇక్కడ చాలా రేట్ అనమాట. అన్నీ ఆన్ చేసి పెట్టుకుంటా. ప్రజెంట్ అయితే ఇప్పుడు 6 బుకింగ్లు చూసేద్దామండి. టైం వచ్చేసి 10:01 అవుతుంది. సో మా ఫ్రెండ్స్ అయితే ఒక్కొరు 4 గంటలకి తీసి అప్పుడే నాకన్నా ఎక్కువ ఎర్నింగ్స్ చేసినారంట. నేనే వేస్ట్ చెప్పాలంటే ఇక. సరేనా? మనం ఇన్సెంటివ్ కంప్లీట్ చేద్దాము. కానీ మనకి ఇవ్వాలనుకుంటే దేవుడు రాసి పెట్టింటే మనకు కష్టంగా వస్తాయి మన కర్మలో ఉన్నప్పుడు, లేకుంటే రావన్నమాట మనం ఎంత ప్రయత్నించినా. ఇటు వరకు చూసేసినాము 3:25 వరకు, అంటే 3 బుకింగ్లు చూసేసినాము టోటల్ మీద. సో ఇది చూడాలి 4:14 వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 22 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 1 hour 2 minutes. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 502 రూపాయలు. మనకు వచ్చేసి 372 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 4:14 వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ ఒక్కొక్కసారి ఏం దొత్తుతే అడిగిపోతుందో కానీ అర్థం కాదు. ఇది పిచ్చ కోపం వస్తుంది చూడండి. మనం ఏం పని చేస్తున్నాము, అది ఏది తీసుకుంటుందో కూడా అర్థం కావట్లేదు. ఇట్లా ఒక్కొక్కసారి టైం వేస్ట్ అవుతుంటుంది. ఇట్లా టైం వేస్ట్ కాకుండా బుకింగ్స్ వచ్చి వేరే బుకింగ్ చూపించేస్తే సరిపోతుంది కదా. ఇట్లా ఎన్నికి పోవడం వల్ల ఏదో బుకింగ్ వస్తుంది, మళ్ళీ మిస్ అయిపోతాము. 4:14 అయిపోయింది. నెక్స్ట్ క్యాన్సిల్ అయింది. ఇవన్నీ నేను క్యాన్సిల్ చేసినట్టు కాదు, ఈ బుకింగ్లో ఉన్నట్లే ఈ బుకింగ్స్ అన్నీ వచ్చింటాయి. అర్థమైందా? వాళ్ళు ఉండలేక ఉచ్చాక క్యాన్సిల్ చేసి పడేస్తారు. నెక్స్ట్ వచ్చేసి 5:27 వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 3.5 కిలోమీటరు. డ్రాప్ టైం వచ్చేసి 14 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 140 రూపాయలు. మనకు వచ్చేసి 101 రూపాయి ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 5:27 వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ 5:27 అయిపోయిన తర్వాత 5:47 వచ్చింది. చిన్న బుకింగ్లు అన్నీ. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 1.6. డ్రాప్ టైం వచ్చేసి 5 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 137 రూపాయలు. మనకు వచ్చేసి 101 రూపాయి ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 5:47కి వచ్చింది. అయిపోయిన సమయం వచ్చేసి 5:55కి. ఒక్కొక్కసారి యాడ్ అయితే అయిపోయిన సమయం కూడా కొన్ని దాంట్లోకి కావాలన్నమాట. 5:47 అయిపోయిన తర్వాత నెక్స్ట్ 6:04 వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 24 నిమిషాలు. డ్రాప్ టైం వచ్చేసి 1 hour 48 minutes. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 657 రూపాయలు. మనకు వచ్చేసి 479 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 6:04 వచ్చింది. కానీ ఈ బుకింగ్లో ఏంటంటే లగేజ్ ఎక్కువ ఉందని చెప్పేసి 150 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాం. మళ్ళీ అక్కడ లొకేషన్ పోయిన తర్వాత 3 కిలోమీటర్లు ఉంది, దానికి ఒక 50 రూపాయలు, 200 ఎక్స్ట్రా వచ్చినట్టు. సో లగేజ్ ఎక్కువ ఉన్నప్పుడు, ఓవర్ లగేజ్ ఉన్నప్పుడు తీసుకోవాల్సింది తప్పదు. 6:04 అయిపోయిన తర్వాత 7:53కి వచ్చింది, అది క్యాన్సిల్ అయింది. మళ్ళీ 8:58కి వచ్చింది. అంటే అదే చెప్పాను కదా, ఈ బుకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఆఫ్ చేసుకున్నా. కొంచెంసేపు ఆకలి అవుతుంటే ఏమో తిన్నా లైట్గాను. ఇది నెక్స్ట్ 8:58కి చిన్న బుకింగ్. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 4 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 15 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 145 రూపాయలు. మనకు వచ్చేసి 101 రూపాయి ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 8:58కి వచ్చింది. నెక్స్ట్ 8:58 అయిపోతేనే నెక్స్ట్ ఈ బుకింగ్ 9:30కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 25 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 156 రూపాయలు. మనకు వచ్చేసి 115 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:30కి. సో ఇంకేవి రాలేదు బుకింగ్లు. చూద్దాం ఇన్సెంటివ్ది. ఎన్ని బుకింగ్లు? 9 బుకింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ బుకింగ్స్ ఉన్నాయి. 31 బుకింగ్ ఉంది. 1200 వస్తుంది. అంటే మనకి ఇప్పుడు 40 బుకింగ్లకు గాను 1200 అంటే బుకింగ్కి 30 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినట్లు ఒక బుకింగ్కి. సో మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇక్కడ 40 బుకింగ్లు కొడితే 1200 వస్తుంది కదా. ఇక్కడ చూస్తే 50 బుకింగ్లు కొడితే 1600 వస్తుంది. మళ్ళీ ఇక్కడ 60 బుకింగ్లు కొడితే 2200 వస్తుంది. మళ్ళీ ఇక్కడ 70 బుకింగ్లు కొడితే 2850 రూపాయలు వస్తుంది కదా. సో ఇవన్నీ సపరేట్ వస్తాయనుకోవచ్చు. సపరేట్ ఏం రావు. ఇప్పుడు 40 కంప్లీట్ చేస్తే 1200 వస్తుంది.
50 చేస్తే 1600 వస్తుంది. అంటే ఈ 1200 మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ 400 యాడ్ అయ్యి 1600 అవుతుంది. కానీ సపరేట్ ఏం రావు. ఇక్కడ వరకు కంప్లీట్ చేసి ఇవి కంప్లీట్ చేయలేకపోతే 1600 దాకే వస్తుంది అనమాట. సో ఈ 1200 ఇంకా మళ్ళీ 10 బుకింగ్ ఎక్స్ట్రా కొడితే 400, ఈ 1200 దీంట్లో 400 1600 అవుతుంది. అట్లా యాడ్ చేసి ఇస్తాడు. కానీ 1600 సపరేటు 1200 సపరేట్ ఏమి ఉండదు. సో లాస్ట్కి కూడా అంతే. లాస్ట్కి ఇవన్నీ కలుపుకొని మనకి 2850 రూపాయలు వచ్చేదనమాట 70 బుకింగ్లు కొడితే. నువ్వు ఇది కంప్లీట్ చేసి ఇది కంప్లీట్ చేయకపోతే ఎక్కడ దాకా కంప్లీట్ చేసినావో ఇది పూర్తిగా 60 బుకింగ్లు కంప్లీట్ చేసి మిగతాది కంప్లీట్ చేయకపోతే మనకి 2200 మాత్రమే వస్తుంది, మిగతాది రాదు. అట్లా క్యాలిక్యులేషన్. ఇదంతా యాడ్ అయి ఉంటుంది కాబట్టి ఇదంతా యాడ్ అయ్యే మనకి 2200 వచ్చి ఉంటుంది. సో ఈ 2200 యాడ్ అయ్యి మిగతా బుకింగ్లు కంప్లీట్ చేస్తే 70 కంప్లీట్ చేస్తే 2850 రూపాయలు వస్తుంది. అట్లా కౌంట్ చేసుకోండి మీరు, సరేనా? డౌట్లు లేకుండా క్లారిటీగా చెప్తున్నా. చూద్దామండి ఎన్ని బుకింగ్ కంప్లీట్ చేద్దాం ఏమనేది. టైం అయితే 10:07 అవుతుంది ఇప్పుడు, ఇంకా బుకింగ్స్ ఏవి రాలేదు. సో ఇక్కడ మనం ఆటోమేటిక్గా ఇప్పుడు బ్యాక్ కెమెరాతో వీడియో షూట్ చేసేటప్పుడు మన ఫ్రంట్ కెమెరాకి ఆటోమేటిక్గా మార్చుకోవచ్చు అనమాట. క్లిక్ చేస్తాను మనకు ఫ్రంట్ కెమెరా మీద ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది స్క్రీన్ మీద. క్లిక్ చేసిన వెంటనే సో సూపర్గా ఉంది సిస్టమ్ అయితే కినా. మనకి ఫ్రంట్ కెమెరా ఆటోమేటిక్గా రొటేట్ అయినప్పుడు కెమెరా ఇంత చిన్నగా ఉంటుంది కదా, అది ఆటోమేటిక్గా లైట్ పడుతుంది అక్కడ. ఫ్రంట్ కెమెరాకి మారినప్పుడు డిస్ప్లే మీద కెమెరా ఎక్కడైతే ఉందో అక్కడ డైరెక్ట్ లైట్ పడుతుంది వైట్ కలర్. సూపర్గా ఇచ్చినాడు. నాకు తెలిసినంత వరకు క్వాలిటీ మాత్రం పిచ్చ క్వాలిటీ ఉంది, చాలా సూపర్గా ఉంది. సో ఇప్పుడు చిన్న లైట్ లో లైట్లో అయినా కూడా ఎంత బాగా కనిపిస్తుంది మీకు అర్థమవుతా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇంకా లైట్ నా ఫేస్ని ఇంకా పెంచుకోవచ్చు చూడండి. ఇప్పుడు నేను ఆటో పెట్టినాను కదా, అంటే ఇప్పుడు బ్యాక్ నుంచి ఫ్రంట్కి ఆటోమేటిక్గా మార్చుకున్నాను నేను. కాబట్టి ఇక్కడ ఆప్షన్లు ఉంటాయి మనకి ఫేస్ ఇంకా క్లారిటీ రావడానికి. చూడవచ్చు ఇప్పుడు మారుస్తాను నేను. సో వాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నది, అది క్యాన్సిలేషన్ కూడా ఉంది దీనికి అయితే గిన. సూపర్. సర్లేండి, ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఇందాక నేను ఐటీ గేట్ దగ్గర డ్రాప్ చేసిన కదా, డ్రాప్ చేసి ఇంక యూటర్న్ చేసుకొని ముందుకు వద్దాం అనుకున్నాను. సో ముందుకు వచ్చి ఇట్లా ఫినిక్స్ మాల్ కానీ లేకపోతే మన టిన్ ఫ్యాక్టరీ కానీ పోదాం అనుకున్నాను. ఇక్కడ చూడండి, లాస్ట్ టైం మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి వీడియో సెండ్ చేసినారు అన్న, ఇట్లా సిఎన్జి వెహికల్ కాలిపోయింది కేఆర్పురంలో చూడండి ఒకసారి షిఫ్ట్ డిజైర్ అని చెప్పేసి వీడియో పెట్టాడు. ఇప్పుడు కరెక్ట్గా ఆ షిఫ్ట్ కాలిపోయిన బండి దగ్గరే ఉన్నాం. చూడండి కాలు ఎట్లా బూడిద అయిపోయిందో ఒకసారి. అంటే రేకులు ఉండాలండి, బూడిద అంటే టైర్లన్నీ కాలిపోయినాయి మొత్తం అంతా. బండి మొత్తం ఇక్కడే ఉంది, ఇంకా తీసపోయినలేదు దీన్ని. అంటే డాష్ ఇచ్చినారో ఎట్లా తెలియదు, డాష్ ఇచ్చి కాలిపోయిందేమో అయితే నాకైతే తెలియదు. కానీ ముందర అయితే బంపర్ బానెట్ అంతా బెండ్ అయిపోయింది, ముందర ఏం లేదంత బాగా డాష్ అయిపోయింది, బండి మొత్తం కాలిపోయింది. ఆ వీడియో క్లిప్ ఉండాలి నా దగ్గర, చూసాను. దాన్ని కూడా చూసి నేను డౌన్లోడ్ చేసి యాడ్ చేస్తాను దీంట్లో అయితే గిన. ఇప్పుడు చూడండి ఒకసారి చూపిస్తా బండిని. చూడండి ఎలా కాలిపోయిందో, మొత్తం కాలిపోయింది. రిమ్ములతో సహా రిమ్ములు కూడా బొగ్గ అయిపోయినాయి బాగా. ఏదో డాష్ ఇచ్చినట్లున్నారు ముందర. అంతా ఎట్లా అయిపోయింది చూడండి ఒకసారి. మన దగ్గర దీని వీడియో క్లిప్ ఉండాలి బండి కాలిపోయేటప్పుడుది. మనకి మన సబ్స్క్రైబర్ ఒకరు సెండ్ చేసినారు, వాట్సాప్లో పెట్టినారు. అది ఉంటేకి యాడ్ చేస్తారు, వెతుకుతా ఇప్పుడు ఉంటేకినా దాన్ని కూడా యాడ్ చేస్తారు. చూడండి 1.5 month 1 month అవుతుంది ఎగ్జాక్ట్లీగా ఉండాలి. మేబీ నేనైతే డిలీట్ చేసింది దాన్ని, అప్పటి నుంచి వీడియోలు సరిగ్గా తీలే కదా. సో మనకి ఇంక అట్లయినా నేను దాన్ని పట్టించుకోలేదు. చూడండి సిఎన్జి వెహికల్స్ ఒక్కొక్కసారి ఇట్లా గుద్దుకున్నప్పుడు ఎంత ఎంత ఎఫెక్ట్ ఉంటాయి అనేది. ఇక్కడే సిఎన్జిది కూడా ముందరే అన్ని క్యూ కట్టినారు, ఇక్కడ ముందరే ఉందనమాట. సిఎన్జి పట్టించుకుంటే పోతాన్నట్లున్నాడు. ఎన్ని బండ్లు ఉన్నాయి చూడండి సిఎన్జి ఫిల్ స్టేషన్ దగ్గర. ఇవన్నీ సిఎన్జి వెహికల్సే. యూటర్న్ ఆపోజిట్లో వచ్చి తిప్పుకుంటున్నాడు. ఈ లెఫ్ట్ సైడ్లో ఉండేటివన్నీ సిఎన్జి వెహికల్సే. చూడండి ఎన్ని వెహికల్స్ క్యూలు ఉన్నాయా. ఐటీ గేట్ ఆపోజిట్లో ఎన్ని కార్లు ఉన్నాయి చూడండి ఒకసారి. ఇదే సిఎన్జి బంకు లెఫ్ట్ సైడ్లో ఉండేది. ఇంకా లోపల చూడండి ఒకసారి ఎన్ని బండ్లు ఉన్నాయి మీకు అర్థమవుతుంది. చూడండి క్యూ కట్టినారు ఊరికే, క్యూ కట్టినారు. ఆ పక్క ఐటీఐ గేట్. చక్క పోతే మనకి టిన్ ఫ్యాక్టరీకి పోవచ్చు, ఇట్లా లెఫ్ట్ పోతే మన ఇది వైట్ ఫీల్డ్ రోడ్ పోవచ్చు, ఫినిక్స్ మాల్. అట్లా నేనైతే పైన పోదాం అనుకుంటున్నా, బ్రిడ్జి పైన. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. సిఎన్జి వెహికల్స్ని చాలా జాగ్రత్తగా కావాలండి. చూడండి ఊరినే జస్ట్ అది ఏదో యాక్సిడెంట్ ఏమైనట్టుంది,
కాలిపోయింది, అది ఫైర్ అయిపోయి. అందుకనే యాక్సిడెంట్లు కాకుండా కొంచెం చూసుకొని తోలండి. గట్టి తగిలితే అదే పరిస్థితి సిఎన్జిది. సిఎన్జి దొరకాలన్నా చాలా కష్టంగా ఉంది. మనమేమో బెనిఫిట్ కోసం చూసుకుంటాము. అంటే ₹1000 చేస్తే ₹1000 300 400 సిఎన్జి పోతే మిగతా అంతా మనకే మిగులుతుంది కదా ఆలోచిస్తాము. కానీ దాని మెయింటెనెన్స్ కూడా అలాగే ఉండాలి, లేకపోతే చాలా డేంజర్ అవుతుంది అనమాట. కాబట్టి ఆలోచించి తీసుకోండి సిఎన్జి వెహికల్స్. బ్యాటరీ వెహికల్స్ అయితే అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అనుకుంటున్నా తెలిసి. సిఎన్జి వెహికల్స్ అయితే ఇట్లా తగిలినప్పుడు డమేలని ఇంకా పేలిపోయి కాలిపోతుంటాయి. కానీ డ్రైవర్కి ఏమన్నా అయిందేమో తెలియదు ఆ రోజు. నేను ఆ రోజు డ్యూటీ కూడా చేయలే, ఒక 3 రోజులు ఏమో తెలియదు జరిగిన తర్వాత. నేను పోయింది ఆ రోజు యాక్చువల్లీ డ్యూటీకి. మళ్ళీ 3 రోజుల తర్వాత నేనేమో డ్యూటీకి ఎక్కిన. రూమ్కి అయితే వచ్చేసినాను. ఫుల్ నిద్ర వస్తుంది అసలు. బిజినెస్ కూడా అంత పెద్దగా ఏం లేదు, చాలా దారుణంగా ఉంది బిజినెస్ కూడా. కానీ మనకి ఎంతైతే అంతేమో మనం టార్గెట్ కంప్లీట్ చేయాలనుకున్నాం. 1 ల్యాక్ అదే 1 మంత్ 1 ల్యాక్ ఎర్నింగ్స్ టార్గెట్ కంప్లీట్ చేయాలనుకున్నాం. సో ఫస్ట్ రోజు ఈరోజు, రేపు చూద్దాం నిదానంగా. బుకింగ్స్ ఏం లేవు ఇంకా. అది కూడా కళ్యాణ్ నగర్కి వచ్చింటే బుకింగ్ తీసుకొని వచ్చేసిన నేను. నా కళ్ళు చూడొచ్చు ఒకసారి ఎట్లున్నాయన్నది. ఎర్రగా అయిపోయింటాయి, ఫుల్ ఎర్రగా అయిపోయినాయి కళ్ళు అయితే. అందుకు వచ్చేసిన రూమ్కి. ఇప్పుడు వచ్చేసి మనము ఓలాలో 9 బుకింగ్లు చూసినాము. టోటల్ వచ్చేసి 12 బుకింగ్లు చేసిన. ఇంకా 3 బుకింగ్లు రిమైండింగ్ ఉంటాయి. మళ్ళీ ఊబర్లో బుకింగ్ చేసిన, ర్యాపిడోలో బుకింగ్ చేసిన. సో ర్యాపిడోలో ఒక బుకింగ్ చూసినాం ఆల్రెడీ. టోటల్ 2 బుకింగ్లు అయితే అనమాట. సో ఇంకొక బుకింగ్ పెండింగ్ ఉంటుంది. దీంట్లో 3 బుకింగ్లు, అదొక బుకింగ్, 5 బుకింగ్లు చూడాలి ఇప్పుడు. చూద్దామండి. ముందుగా వచ్చేసి ఓలాలోనే చూద్దామండి మనము. 3 బుకింగ్లు చూడాలి. ఎర్నింగ్ హిస్టరీ 6వ తేదీ వచ్చేసి ఒక బుకింగ్ చూడాలి. ఇదే బుకింగ్, అది 10:39కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 10 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి ₹128. మనకు వచ్చేసి ₹118 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 10:39కి వచ్చింది. సో ఇంకా 2 చూడాలి. 7వ తేదీ మార్నింగ్ 12 గంటల తర్వాత 2 బుకింగ్స్. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 11 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 24 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి ₹227 తీసుకున్నాడు. మనకు వచ్చేసి ₹210 ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగు. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 12:03కి వచ్చింది. నెక్స్ట్ బుకింగ్, లాస్ట్ బుకింగ్ ఇది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 16 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 31 నిమిషము. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి ₹302. మనకు వచ్చేసి ₹279 ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 12:38కి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడోలో బుకింగ్ చూడాలా. 2 బుకింగ్లో బుకింగ్ చూసినాము, ఇంకో బుకింగ్ చూడాలి. 12 లోపల చేసినాం కాబట్టి నిన్నటికే పడుతుంది అది. 6వ తేదీకి, ఈరోజు 7వ తేదీ. ఇది డ్రాప్ కిలోమీటర్లో దీంట్లో ఏమో అప్డేట్ చేయలే వీళ్ళు ఇంకా. ఒక బుకింగు ₹368 ఇచ్చినాడు. మనకి ఇచ్చింది అంతే. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ కూడా అంతేను. నెక్స్ట్ వచ్చేసి ఊబర్లో ఓపెన్ ఊబర్. రూమ్ కల్లా వచ్చిందని తీసుకున్నాను, లేకుంటే తీసుకొని చెప్పాను కదా జస్ట్ వాడుకుంటానని. సో అట్లే వాడుకున్నా అంతే. ఊబర్లో వచ్చేసి ఒకే బుకింగ్ చేసింది ఇది. డైరెక్ట్ చూసేద్దామండి దాన్ని పెద్ద గెలుక్కోకుండా. బుకింగ్ వచ్చేసి ఊబర్గో. డ్రాప్ టైం వచ్చేసి 20 నిమిషాలు. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 17 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి ₹320. మనకు వచ్చేసి ₹219 ఇచ్చినాడు అంతే. ఇంకా చూడొచ్చు, నేను ఇప్పుడు ఫ్రంట్ కెమెరాతో తీస్తున్నాను. ఒకసారి క్లారిటీ ఎలా ఉంటుంది చూడండి మీరు. లైటింగ్ వేసేగిన సూపర్గా ఉంటుంది. లైట్ వేసేగిన అసలు క్లారిటీ హైలైట్గా వస్తుంది. లైటింగ్ లేకుండా ఏమాత్రం ఉందంటే, లైటింగ్ వేస్తే ఇంక ఎలా ఉంటుంది మీరే చూడండి. ఇంకా ఇది లైటింగ్ వేస్తే క్లారిటీ. మొబైల్ లైటింగ్ వేసిన ఇప్పుడు నేను సూపర్ క్లారిటీ వస్తుంటుంది, మీకు అర్థమవుతుంటుంది అప్పుడు నేను. సర్లేండి, ఇప్పుడు తెగిన ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో చూసేసి, అలాగే టోటల్ బుకింగ్స్ ఎన్ని చేసినామో చూసి, ఓలాలో ఎంత అయింది, ర్యాపిడోలో ఎంత అయింది, ఊబర్లో ఎంత అయిందో చూద్దామండి. ఊబర్లో ఒకటే చేసింది కానీ చూసుకుందామండి, మనం మామూలుగా చూసుకోవాలి కాబట్టి చూద్దామండి. తిరిగిండే కిలోమీటర్లు వచ్చేసి 193 కిలోమీటర్లు తిరిగినాను. ముందుగా వచ్చేసి ఓలాలో చూద్దామండి. టైం వచ్చేసి రూమ్కి వచ్చే సమయానికి 2:55కి వచ్చినాను. ఇంకా వీడియో తీస్తాను కదా, కొంచెం 3-4 నిమిషాలు అవుతుంది టైము. నైటు ఇంకా వీడియో ఎడిటింగ్ చేసేది ఉంది, ఎంత సమయం పడుతుంది వెళ్ళు. 6వ తేదీ వచ్చేసి
1880 రూపాయలు చేసినాను. బుకింగ్స్ వచ్చేసి 10 బుకింగ్లు చేసిన. అలాగే 7వ తేదీ మార్నింగ్ వచ్చేసి 490 రూపాయలు చేసినాను 2 బుకింగ్లు. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడోలో 2 బుకింగ్లు చేసినాము. అమౌంట్ ఒకటి చూద్దామండి డైరెక్ట్. డీటెయిల్స్ దీంట్లో వద్దులే, దాంట్లో ఓపెన్ కాదు. లాస్ట్ బుకింగ్ మాత్రమే యూస్ చేద్దాం. దాంట్లో ఎర్నింగ్స్, ఆల్ ఆర్డర్స్ 6వ తేదీ వేసింది. 7వ తేదీ ఏం చేయలేదు. 6వ తేదీ వచ్చేసి 2 బుకింగ్లు చేసినాను. 473 రూపాయలు చేసిన. ఊబర్లో ఒకే బుకింగ్ చేసింది. ఇది 219 రూపాయలు అయింది. టోటల్ మొత్తం కౌంట్ చేసినాను. ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 15 అవర్లు. చేసిండే బుకింగ్స్ వచ్చేసి 15 బుకింగ్లు, కంప్లీట్ చేసిండే బుకింగ్లు. టోటల్ తిరిగిండే కిలోమీటర్లు వచ్చేసి 193 కిలోమీటర్లు. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 3062 రూపాయలు అయింది. డీజిల్కి వచ్చేసి ఇందులో 1000 రూపాయలు తీసేయాలి. అది కాక బండి బాగా తాగుతుంది, కొంచెం ప్రాబ్లం ఉంది అది బండి. సో కాబట్టి ఇంకా ఎక్కువే తీసేయాలి. మనము 2000 మళ్ళీ ఇందాక 1000 రూపాయలు తెచ్చిన ఖాళీ అంటే. సో ఇంతని కొంచెం ఐడియా రాలేదు, కానీ 1000 రూపాయలు చేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి మనకు మిగిలిండేది వచ్చేసి 2062 రూపాయలు మిగిలింది. సో బాగానే మిగిలినట్లే. అంత బాధపడాల్సిన విషయం కాదు, అంత సంతోషపడాల్సిన విషయం కాదు. వచ్చినంత రాండ్లేని మనం చేసుకుంటూ పోతూ ఉండాలి. డీజిల్కి పోయి మనకు 2000 అన్న మిగిలితే మనము అనుకున్న టార్గెట్కి అంతంత రీచ్ అవుతాము. సో ఒకరోజు అటు ఉంటుంది, ఒకరోజు ఇటు ఉంటుంది. అన్నిటికీ మనము సిద్ధంగానే ఉండాలి. అయ్యో ఇంత తక్కువ అయింది అని బాధపడకూడదు, ఎక్కువైనా చాలా బాగా అయిందని సంతోషపడకూడదు. బాగా అయిందంటే బాగా అయిందని చెప్పుకుందామండి. బాగా కాలేదంటే బాగా కాలేదని చెప్పుకున్నాం అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు. సరేనా? సో ఏదన్నా ఇప్పుడైతే ఇంకా నాకు ఫుల్ నిద్ర వస్తుంది. నా కళ్ళు అయితే ఎర్రగా అయిపోయినాయి. ఇంకా రేపు పొద్దునే కూడా తెలియదు. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేయడానికి ఒక 1 అవర్ పడుతుంది. సో కొత్త మొబైల్ కాబట్టి కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది. ఏదన్నా కానీ మనకి అంటే కన్వర్టింగ్ పెట్టినప్పుడు ఫాస్ట్గానే కన్వర్ట్ అవుతుంది. ప్రాసెసర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 8 GB ర్యామ్. సో అయితే సర్లేండి, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తా ఉంటాను. మరి బాయ్, గుడ్ నైట్.